హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు జూన్ 5 స్పెషల్ ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అత్యంత ముఖ్యమైన అంశమైన పర్యావరణం గురించి మనం తెలుసుకుందాం. మనకు స్వచ్ఛమైన గాలి, తాగే నీరు, ఆహారము, ఆరోగ్యం ఇవన్నీ ప్రకృతి నుంచే లభిస్తాయి. కానీ పెరుగుతున్న కాలుష్యము, అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి ఈరోజు మనం పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, దానివల్ల మనకు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ఏంటి? ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1972లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకై అవగాహన కల్పించడానికి నిర్వహించడం జరిగింది. చిన్న మార్పు పెద్ద ఫలితం. మనలో ప్రతి ఒక్కళ్ళు రోజు ఒక చిన్న మంచి పని చేస్తే ప్రపంచం ఎంతో మారిపోతుంది. మొక్కలు నాటటము, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటము, నీటిని ఆదా చేయటము, విద్యుత్తుని ఆదా చేయటం వంటి చిన్న చర్యలు భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకొస్తాయి. పర్యావరణము ఎందుకు ముఖ్యం? పర్యావరణం లేకపోతే జీవం ఉండదు. మనం పీల్చే ఆక్సిజన్ ఈ చెట్ల నుంచే వస్తుంది. భూమి, నీరు, గాలి మన జీవన ఆధారాలు. పర్యావరణ సమతుల్యత వల్ల వర్షాలు సక్రమంగా పడతాయి, పంటలు బాగా పండుతాయి, జీవ వైవిధ్యం రక్షించబడుతుంది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన పర్యావరణ సమస్యలు ప్లాస్టిక్ కాలుష్యము, నీటి కాలుష్యము, గాలి కాలుష్యము, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగు, అడవుల నరికివేత ఇవన్నీ భవిష్యత్తు తరాలకు పెద్ద ముప్పుగా మారుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ వల్ల మన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే స్వచ్ఛమైన గాలి వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యము మెరుగుపడుతుంది. కాలుష్యం తగ్గితే ఆస్తమా, అలర్జీలు తగ్గుతాయి. పరిశుభ్రమైన నీటి వల్ల వ్యాధులు తగ్గుతాయి. చెట్లు ఎక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గి శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యమవుతుంది. ప్రకృతిని ప్రేమించడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవటం. సో ఈరోజు ప్రపంచ దినోత్సవ పర్యావరణ సందర్భంగా ఒక మొక్కని నాటుదాము, ప్రకృతిని ప్రేమిద్దాము, పర్యావరణాన్ని కాపాడదాము. మనము పర్యావరణాన్ని కాపాడటానికి మనం చేయాల్సిన పనులు ఏంటంటే కనీసం సంవత్సరానికి ఒక మొక్కనైనా నాటండి. చుట్టూ తన జీవిత కాలంలో 1000 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. అలాగే నీటిని ఆదా చేయండి, అలాగే విద్యుత్తుని ఆదా చేయండి, అవసరం లేని లైట్లని, ఫ్యాన్ని ఆఫ్ చేయండి. అలాగే తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి పారవేయండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. గుడ్డ సంచులు, జూట్ బ్యాగులను ఉపయోగించండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి? చూసిన మట్టిని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయవలసిన వారుంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.